శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గీతా సూక్తులలో భాగంగా ఈరోజు యోగం అంటే ఏమిటి, అంటే గీత ప్రకారం యోగం అంటే ఏమిటి, ఇది కూడా మనకి భగవద్గీతలో ద్వితీయ అధ్యాయంలో చెప్పారంటే ఇది 50వ శ్లోకం తర్వాత ఒక 2-3 శ్లోకాల్లో దీని గురించి వివరణ కూడా ఆ పరమాత్మ అర్జునుడికి చెప్పడం జరిగింది. ఏంటంటే దీంట్లో ఆయన చెప్పింది ఒక మాట అంటారండి, యోగం అంటే మనం చాలామంది ఏదో మ్యాట్ తీసుకెళ్ళి యోగాకి వెళ్ళానండి, యోగా క్లాస్కి వెళ్ళానండి అంటుంటారు. అది యోగానే, కానీ అది ఒక్కటే యోగా కాదండి. యోగకు అనేక అర్థాలు ఉన్నాయండి. యోగా, కర్మయోగం, జ్ఞానయోగం, ఇది ఒక యోగా. తర్వాతనేమో ఇక్కడ ఈ 50వ శ్లోకంలో పరమాత్మ చెప్పింది ఏంటంటే ఒక మాట అంటాడు ఆయన. ఏమంటాడంటే యోగా కర్మసు కౌశలం అన్నారండి. ఆయన చెప్పింది ఏంటంటే యోగము. ఆ యోగా అనే మాటకు అర్థం ఏం చెప్పారంటే నువ్వు చేసే పని నైపుణ్యంగా చేయటం. ఇప్పుడు ఒకడు అక్షరాలు రాస్తాడండి, ఎంతో అందంగా చక్కగా రాస్తాడు. పిల్లలే 2-3 తరగతులు పలక మీద కాడా, లేకపోతే పిల్లలు స్కూల్లో నోట్బుక్ మీద ఒకడేమో బరబరా గీకేస్తాడండి లెటర్స్, ఒకడేమో గుండ్రంగా రాస్తాడు. ఈ గుండ్రంగా రాయటం మనం నేర్పాలి. అందుకే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మనం వాడిని దారిలో పెట్టాలి. అప్పుడు అక్షరాల దగ్గర కనుక మనం దారిలో పెడితే జీవితం అంతా దారిలో నడుస్తుందండి. చేసే ప్రతి పనిలో కౌశలం చూపెట్టాలి. నువ్వు ఎప్పుడైతే చిన్నప్పుడు అక్షరాలు గుండ్రంగా నాయటం నేర్పుతావో, చిన్నప్పుడు ఏ పని చేసినా అన్నం తింటుంటారు, కంచం చుట్టూ అన్నం మెతుకులు వారేసి తింటారు. అలా కాదు నాయన, మెతుకు కింద పడకూడదు, మెతుకంటే భగవంతుడితో సమానం, అది మళ్ళీ మనకు మెతుకుపోతే బతుకుండదు అని చెప్పి ఇట్లా పిల్లలకి నేర్పాలండి మనం. అలా నేర్పినప్పుడు ఏమవుతుంది, వాడు జాగ్రత్తగా తింటాడు. ఆ జాగ్రత్తగా తింటే అదే కౌశలం. ఇట్లా చిన్నప్పుడు వాళ్ళకి అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత కౌశలం అండి. సైకిల్ తొక్కుతున్నావు, జాగ్రత్తగా తొక్కాలి. కారు నడుపుతున్నావు, జాగ్రత్తగా నడపాలి. ఇది కౌశలం అంటే కుశలత్వం. అందువలన ఈ పని చేసే దాంట్లో ఉంటే ఈ లాభం ఏంటంటే రేపొద్దు నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినప్పుడు కూడా అక్కడ కూడా నలుగురిలో నువ్వు మంచి పేరు తెచ్చుకోగలుగుతావు. నీకు ఇచ్చిన పనిని నువ్వు కుశలంగా నేయగలుగుతావు. అదే యోగము. భగవద్గీత అంటే మన నిత్య సమాజానికి ఎంతో దగ్గరగా చాలామందికి తెలియదండి. అయ్యా భగవద్గీత అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు తర్వాత చదువుకుంటే ఏదో భగవద్గీత అంటే పుణ్యం కోసం అనుకుంటాం. పుణ్యం కోసం కాదండి. సమాజ జీవితంలో ఎలా బతకాలో, పిల్లలు ఎలా బతకాలో, ఉద్యోగులు ఎలా బతకాలో, భార్యాభర్తలు ఎలా బతకాలో చెప్పేది భగవద్గీత. ఇది మనం గ్రహించాలండి. చాలామంది ఈ విషయంలో కొంచెం దాన్ని ఏదో పక్కన పుస్తకం మాత్రం ఉంటారండి. ప్రతివాడి ఇంట్లో భగవద్గీత ఉంటుంది, ఆ పక్కన పెడతారంతే. ఎప్పుడు ఒక్క శ్లోకం అన్న శ్లోకంవా శ్లోకపాదమా అంటారండి. రోజుకు ఒక్క శ్లోకం చదవండి, అర్థం చేసుకోండి, జీవితం మనకు ధన్యం అవుతుందండి. అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడండి, భుక్తియుక్తో జహాతిహ ఉభయే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ. యోగ కర్మసు కౌశలం. ఇక్కడ కూడా యుద్ధం గురించే. నువ్వు ఇప్పుడు యుద్ధం చేయమని నీకు చెబుతున్నాను కదా. ఇందాక గతంలో చెప్పాడండి, పాపం కూడా రాదు నీకు అన్నాడు. పాపం పుణ్యపాపం సమయకృత్వ. పుణ్యపాపాలని నువ్వు సమానంగా భావించు. సమానంగా భావించినట్లయితే ఏమవుతుంది, నీకు ఆ కర్మఫలం నీకు రాదు. భగవదర్పణ బుద్ధితో చేయి, నీకు ఆ కర్మఫలం నీకు రాదు. ఇక్కడ లాభం ఏంటంటే ఎప్పుడైతే నీకు కర్మఫలం రాదో అప్పుడు నీకు ఈ పుణ్యపాపాలు రావు, అప్పుడు నీకు పునర్జన్మ ఉండదు. ఇంతే చిన్న రహస్యం అండి. పని చేయక తప్పదు. ఆ పని యొక్క కర్మఫలాన్ని నాకు కావాలి అని మనం కోరుకోకూడదు, భగవంతుడికి అర్పించాలి. ఉభే సుకృత దుష్కృతే. పుణ్యపాపాలు వచ్చినా సరే ఎలా చేయాలట, యోగాయ యుజ్యస్వ. కాబట్టి నువ్వు ఎలా చేయాలి, సమత్వ బుద్ధితో నువ్వు ఆ పని చేసినట్టయితే అదే యోగమయ్యా అన్నాడు. యోగం అంటే ఏం కాదండి, సమత్వ బుద్ధితో చెయ్యి. సమత్వం అంటే ఏంటి, విజయం పొందినా నువ్వు సంతోషపడకూడదు, అపజయం పొందినా బాధ. ఈ రెండు. ఇప్పుడు ఒకసారి ఏదో ఆ ఉద్యోగంలో తేడా వస్తుందండి. అధికారి అంటాడు ఒక మాట, ఉద్యోగం జీతం ఇచ్చేవాడు, అప్పుడు కూడా నువ్వు సమత్వ బుద్ధి ఉండాలి. అక్కడ నువ్వు సంతోషం ఎలా పొంగిపోతున్నావు అప్పుడు కూడా సమానంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే దాన్ని తస్మాత్ యోగాయ యుజ్యస్వ. ఆ విధంగా నువ్వు
కర్మాచరణ చెయ్యి. కాబట్టి యోగ అంటే ఏమిటయ్యా? కర్మసు కౌశలం. కౌశలం అంటే ఏంటి? నేర్పు అని ఒక అర్థం. ఆధ్యాత్మికంగా చూసుకుంటే అర్థం ఏంటంటే కర్మబంధాల నుంచి ముక్తుడు కూడా అవుతావురా నువ్వు. నువ్వు ఎప్పుడైతే ఈ కర్త నేను కాదు అనుకున్నావో అప్పుడు నువ్వేమవుతావు? ఈ కర్మబంధాల నుంచి ముక్తుడు. అదే కౌశలము అని ఇది రెండో అర్థం అనమాట అండి. ఈ విధంగా పరమాత్మ యోగం అనేటువంటి మాటకు ఈ విధమైన అర్థాన్ని భగవద్గీతలో వివరించడం జరిగింది. స్వస్తి.